హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో నేను యాక్సెంచర్లో ప్రైమర్స్ ఎగ్జామ్లో 15 ఆర్ అబోవ్ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలో చెప్తాను. అసలుకి ఎలా పాస్ కావాలో కూడా చెప్తాను. ఈ ప్రైమర్స్ ఎగ్జామ్లో యాక్సెంచర్ వాళ్ళు మనకు కానీ ప్రైమర్స్లో 15 కన్నా ఎక్కువ మార్క్స్ వస్తే 10K బోనస్ ఇస్తారు. అలానే అసలు ఈ ప్రైమర్స్ అంటే ఏంటి? సో ఇవన్నీ డీటెయిల్స్ పైన ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉంది. ఆ వీడియో నేను పైన ఐ బటన్లో ఇంకా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. యాక్సెంచర్లో ఈ ప్రైమర్స్ ఎగ్జామ్ ప్రతి ఫ్రెషర్స్ రాయాల్సి ఉంటుంది. ఇంకా దీని పాసింగ్ క్రైటీరియా వచ్చి 60%, అంటే 20 మార్క్స్కి మనకి 12 మార్క్స్ రావాలి. ఇంకా 15 కన్నా ఎక్కువ వస్తే మనకి 10K బోనస్ ఇస్తారు. సో ఈ ఎగ్జామ్ అయితే చాలా ఈజీగా పాస్ అవుతారు యాక్సెంచర్లో. ఇప్పుడు మనం ఎగ్జామ్ రాసే కన్నా ముందు మనకు అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, క్వశ్చన్ టైప్స్ ఏంటి, డ్యూరేషన్ ఏంటి, ఏ ప్లాట్ఫామ్ రాస్తున్నాము, ఇవన్నీ కూడా తెలియాలి. సో ఇప్పుడు మనం క్వశ్చన్ టైప్స్ చూస్తే మనకి సింగిల్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి, అలానే మల్టిపుల్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇంకా కోడింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ కోడింగ్ క్వశ్చన్స్లో కూడా వాళ్ళు మనకి కింద మల్టిపుల్ చాయిస్ ఇస్తారు. అంటే ఎలా అడుగుతారంటే మీకు ఒక కోడ్ ఇచ్చి దానికి సొల్యూషన్ ఏది కావచ్చు అని చెప్పి మీకు కింద చాయిస్ ఇస్తారు. అలానే కొన్ని ఎర్రర్స్ కూడా ఉంటాయి, ఎక్కడ ఎర్రర్ ఉందని చెప్పి దానిపైన కూడా మీకు మల్టిపుల్ చాయిస్ ఇస్తారు. యాక్సెంచర్ వాళ్ళు ప్రైమర్స్ ఎగ్జామ్కి మనకి 30 minutes టైం ఇస్తారు, ఇంకా 20 questions ఇస్తారు. అంటే ఒక్క క్వశ్చన్కి మనకి 1.5 minutes ఇస్తారు. ఇంకా అలానే పాసింగ్ క్రైటీరియా వచ్చేసరికి అలా 60%, అంటే 20 మార్క్స్కి మనకి 12 మార్క్స్ వస్తే చాలు. ఇంకా అలానే మనకు కానీ 15 మార్క్స్ కన్నా ఎక్కువ వస్తే మీకు తెలిసినట్టుగా మనకి 10K బోనస్ ఇస్తారు. అది మనకి అప్కమింగ్ మంత్లో వాళ్ళు మనకి క్రెడిట్ చేస్తారు అకౌంట్లో డైరెక్ట్గా. ఇప్పుడు ఏ ప్లాట్ఫామ్లో ఈ ప్రైమర్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారంటే అది వచ్చేసరికల్లా మెటల్ ప్లాట్ఫామ్. ఈ మధ్య యాక్సెంచర్ అన్ని ఎగ్జామ్స్ ఈ మెటల్ ప్లాట్ఫామ్లోనే కండక్ట్ చేస్తున్నారు. ప్రైమర్స్ కావచ్చు, స్ట్రీమ్ బేస్డ్ టెస్ట్ కావచ్చు, అలానే టెక్లీప్ ఎగ్జామ్ కావచ్చు, ఇవన్నీ అయితే ఇప్పటికైతే మెటల్ ప్లాట్ఫామ్లోనే కండక్ట్ చేస్తున్నారు. అలానే ఈ ఎగ్జామ్ ముందలా మనకు ఒక మాక్ ఎగ్జామ్ కూడా వాళ్ళు మనకి పంపిస్తారు. కాబట్టి మనకు అసలు ఆ ఎగ్జామ్ ఎన్వైర్న్మెంట్ ఎలా ఉందో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అంటే మనం ఆ ఎన్వైర్న్మెంట్కి కంఫర్టబుల్ కావడానికి వీళ్ళు మనకి మాక్ ఎగ్జామ్ అనేది కూడా సెండ్ చేస్తారు. ఇప్పుడు మనం ప్రైమర్స్ ప్రిపరేషన్ చూద్దాం. సో ప్రైమర్స్కి మనం ప్రిపేర్ కావాల్సింది మెయిన్ వచ్చేసరికి అలా వీడియోస్. సో ఆ వీడియోస్ నుంచే మనకి మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ యాక్సెంచర్ వాళ్ళు ఇస్తారు. ఇంకా అలానే కొన్ని క్వశ్చన్స్ క్విజెస్ నుంచి కూడా వస్తాయి. కానీ నాకైతే క్విజ్ నుంచి అరౌండ్ 2 to 3 క్వశ్చన్సే వచ్చినాయి. ఇంకా మిగతాయి మొత్తం వీడియోస్ నుంచే వచ్చినాయి. సో వీడియోస్ చూడడం చాలా ఇంపార్టెంట్ క్విజుల కన్నా. ప్రైమర్స్లో మనకి 2 కోర్సెస్ ఉంటుంది. ఒకటి ఎసెన్షియల్ కోర్సెస్, ఇంకా ఎలెక్టివ్ కోర్సెస్. మనకి మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఎసెన్షియల్ కోర్సెస్ నుంచే వస్తాయి. అలా అని చెప్పి ఎలెక్టివ్ కోర్సెస్ చదవకుండా ఉండకూడదు. ఎలెక్టివ్ కోర్సెస్ నుంచి కూడా వస్తాయి, కానీ ఎసెన్షియల్ కోర్సెస్ అన్ని క్వశ్చన్స్ అయితే రావు. ఒకవేళ కానీ మీకు టైం ఉంటే మళ్ళీ మొత్తం వీడియోస్ చూడండి. లేదు ఈ వీడియోస్ ఏం మాకు అర్థం కావట్లేదు అంటే మీరు క్విజెస్ ఇంకా డమ్స్ చూసుకోండి. ఒకవేళ మీకు డమ్స్ అంటే ఏందో తెలియదంటే డమ్స్ వచ్చేసరికల్లా ఒక డాక్యుమెంట్, దీనిలో మనకి క్వశ్చన్స్ ఇంకా ఆన్సర్స్ అన్నీ ఉంటాయి. ఇది ప్రతి యాక్సెంచర్ అసెస్మెంట్కి మనకి ఈ డమ్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. ఈ జస్ట్ మనం మీ టెలిగ్రామ్ ఛానల్స్లో ఎత్తుకుతే మనకి దొరుకుతాయి. మనకి దీని నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి, కానీ ఎవ్రీ టైం వీటి నుంచే క్వశ్చన్స్ వస్తాయి అని చెప్పి మనం కన్ఫర్మ్ అయితే చెప్పలేము. మీరైతే ఈ డమ్స్ పైన అయితే అస్సలు డిపెండ్ కాకూడదు, కొద్దిగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. కొన్నిసార్లు డమ్స్ నుంచి మీకు 20 out of 20 క్వశ్చన్స్ వస్తాయి, కానీ కొన్నిసార్లు మన బ్యాడ్ లక్ ఉన్నప్పుడు ఓన్లీ 4 to 5 క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి డమ్స్ నుంచి. సో ఈ వీడియోస్ ఇంకా క్విజెస్ అయితే మెయిన్. ఇవి ప్రిపేర్ అయినాకనే మీరు డమ్స్ చూసుకోండి. ఇప్పుడు మీకు 15 కన్నా ఎక్కువ మార్క్స్ రావాలంటే మీరు వీడియోస్, క్విజెస్ ఇంకా అలానే డమ్స్ ఈ 3 మంచిగా ప్రిపేర్ వెళ్తే మీకు ఈజీగా 15 కన్నా ఎక్కువ మార్క్స్ అయితే వచ్చేస్తాయి. సో ఇంకా ఈ వీడియోకి అంతే మరి. ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎగ్జామ్. బాయ్ గాయ్స్.